కాశీకి చెందిన యయాతి అనే మహారాజుని చంపడానికి శ్రీరాముడు బయలుదేరుతాడు. కానీ యయాతిని రక్షిస్తానని చెప్పి హనుమంతుడు మాట ఇస్తాడు. యయాతిని రక్షించడం కోసం హనుమంతుడు తన దైవమైన శ్రీరాముడిని ఎదిరించడానికి సైతం సిద్ధమవుతాడు. హనుమంతుడిని యయాతితో ఉండడం చూసి రాముడు యయాతిని అప్పజెప్పమని హనుమంతుడికి చెప్తాడు. కానీ హనుమంతుడు నమస్కరించి యయాతి రామభక్తుడు కాబట్టి నేను అతన్ని కాపాడుతానని మాట ఇచ్చాను, నా మాట నేను తప్పలేను ప్రభు అని చెప్తాడు. దాంతో రాముడు కోపగించి తన బాణాన్ని తీసి హనుమంతుడి వైపు ఎక్కు పెడతాడు. రాముడు వరుసగా బాణాలు వదులుతాడు, కానీ హనుమంతుడు మాత్రం కదలకుండా అక్కడే నిలబడి రామనామం జపిస్తాడు. రాముడు వేసిన బాణాలు హనుమంతుడిని ఏమీ చేయలేకపోతాయి. హనుమంతుడి భక్తిని చూసి విశ్వామిత్రుడు రాముడిని యుద్ధం విరమించుకోమని చెప్తాడు. రామ బాణం కన్నా రామనామం ఎంతో గొప్పది అని చెప్తాడు. ఇంత కష్టపడి వీడియోలు చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేయండి. అసలు రాముడు యయాతిని ఎందుకు చంపుదాం అనుకున్నాడు, హనుమంతుడు యయాతికి ఎందుకు మాట ఇచ్చాడు అన్నది పార్ట్ 1 లో పెట్టాను, చూడండి.